వ్యూవర్స్, ఆఫ్టర్ లాంగ్ టైం ఒక గొప్ప సినిమాని నేను చూశాను. ఎంతగా అంటే మహాభారతంలో లేనిది ఏది కూడా బయట ఉండదు, బయట ఉండేది ఏదైనా సరే మహాభారతంలో ఉండిద్ది అన్నట్టు. మన తెలుగు సినిమా కావచ్చు, బాలీవుడ్ సినిమా కావచ్చు, భారతీయ సినిమా అన్నప్పుడు అందులో ఒక ధర్మానికి సంబంధించి కావచ్చు, ఒక మాఫియా డాన్కి సంబంధించి కావచ్చు, విలనిజానికి సంబంధించి కావచ్చు, హ్యుమానిటీకి సంబంధించి కావచ్చు, ఏవైతే చూపుతారో అవన్నీ కూడా మీకు ఓజు సినిమాలో కనిపిస్తాయి. గాంభీరా అనే కుర్రాడు జపాన్కి ఎలా వెళ్ళాడు, ఈ గాంభీరా తండ్రి ఎవరు, ఈ గాంభీరాని మాఫియా డాన్ ఎలా చేరదీశాడు, ఆ తర్వాత సత్యాదాదా అండ్ మిరాజ్ వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చాడు, అక్కడి నుంచి జపాన్ నుంచి ముంబైకి ఎలా వచ్చాడు, ముంబై వచ్చాక ఏమైంది ఏంటి, ఇదంతా కూడా మీరు సినిమాలో చూడొచ్చు. అయితే నేను రివ్యూ ఇవ్వాలి కాబట్టి కొన్ని చెప్తాను. ప్రియాంక మోహన్ ఉంది కదా, ఈయన భార్య అండ్ ఈయనకు ఒక కూతురు. మరి మాఫియా డాన్ ఏంటి, ఈ పిల్లలు ఏంటి అన్నప్పుడు అదే ఇక్కడ మనకు తెలియాల్సింది. జపాన్ నుంచి ముంబైకి ప్రకాష్ రాజ్తో పాటు వస్తాడు, ఇతని దగ్గర ఉంటాడు. ఇప్పుడు ఈ ప్రకాష్ రాజ్ వచ్చేసి ఒక పోర్ట్, మొత్తం ఒక సామ్రాజ్యం. బట్ ఆ సామ్రాజ్యం మీద ఈ ప్రకాష్ రాజ్ ఫ్రెండ్ మిరాజ్ అతను కన్నుబడిద్ది. ఏదో ఒక విధంగా పోర్ట్ను ఆక్యుపై చేసుకుందాం చూస్తాడు, బట్ అవ్వదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సో పవన్ కళ్యాణ్ లేనప్పుడు మాత్రమే సాధ్యమైంది అనుకుంటాడు. ఎందుకు, అప్పటికే ఆక్యుపై చేద్దాన్ని వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డుకుంటాడు, ప్రాణభిక్ష పెట్టి పంపిస్తాడు. సో ప్రాణం దొరికిందిరా బాబు అన్నట్టుగా ఉంటాడు. ఈ మిరాజ్కి వచ్చేసి ఇద్దరు కొడుకులు, కిమ్మి జిమ్మిన, సమ్మి జిమ్మిన ఉంటారు. అందులోనే ఇమ్రాన్ హష్మి కూడా ఉంటాడు. సో ఈ కొడుకులు ఆ తండ్రికి కలిపి ఎప్పటికప్పుడు ఈ పోర్ట్ని స్వాధీనం చేసుకున్నారో చూస్తూ ఉంటారు. దెన్ ఒకనొక సమయంలో అర్థమైంది వాళ్ళకి, ప్రకాష్ రాజ్ దగ్గర పవన్ కళ్యాణ్ లేడు, సత్యదాద దగ్గర ఈ గంభీరా లేడు. ఇక అప్పుడు ఆక్యుపై చూసుకున్నప్పుడు ఈ ప్రకాష్ రాజ్ చిన్న కొడుకుని చంపేస్తారు. ఇక ఆ తర్వాత ఆయన కోడళ్ళలో శ్రీయారెడ్డి ఒకళ్ళు. ఈ కోడళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఆ కొడుకుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటి, కోర్టును స్వాధీనం చేసుకుంటారా లేదా, ఈ మధ్యలో ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు అక్కడ మధ్యలో వచ్చినటువంటి ట్విస్టులు ఉంటాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను నిన్న మొన్న కూడా చెప్పాను, ఈ సినిమాకి ప్రాణం. పవన్ కళ్యాణ్, మరలా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ని నేనైతే కలియుగ ఫినిక్స్ పక్షి అంట. ఫినిక్స్ పక్షి అంటే మీకు తెలుసు చాలామందికి, చైనాలో వాళ్ళ యొక్క కథలలో చెప్తూ ఉంటారు. ఫినిక్స్ పక్షి అంటే ఏంటంటే అది మొత్తం ఖాళీ బూడిదైపోయింది, ఎగైన్ ఆ బూడిద నుంచే మరల దేదీప్యమానంగా వెలుగొందుతూ రెక్కలు ఎదుల్చుకుంటూ ఎంతో శక్తివంతంగా ఆకాశానికి ఎగిరేది. దాని ఫినిక్స్ పక్షి అంట. అది గతంలో. ఇప్పుడు కలియుగం కదా, ఇప్పుడు ఎలా ఏంట్రా అన్నప్పుడు పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి సినిమాలకు దూరంగా వెళ్ళిన మరలా సినిమాలకు వస్తున్నప్పుడు ఎలా ఉంటాడు ఏంటంటే అద్భుతమైనటువంటి హిట్ ఇస్తాడు. ఎటువంటి హిట్ ఇస్తాడు ఏంటంటే ఇదిగో ఈరోజు అందరికీ చూపించాడు. ఎంతగా అంటే ఒక జింక ఉంది, అది 90 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టేది. పులి ఉంది, 60 కిలోమీటర్ల వేగంతోనే పరిగెత్తేది. కానీ పులికి ఆహారం జింక. కొన్ని జింకలు తప్పించుకుంటాయి, కొన్ని జింకలు పులికి దొరుకుతాయి. కారణం జింక యొక్క భయం. ఆ భయమే 2019-24 మధ్య జనాల దగ్గర ఉంది ఏపీలో. సో ఆ భయాన్ని పవన్ కళ్యాణ్ పారద్రోలేడు, ధైర్యాన్ని జనానికి ఇచ్చున్నాడు. దానివల్లే ఆంధ్రప్రదేశ్ అద్భుతమైనటువంటి ఒక సుస్థిర ప్రభుత్వం వచ్చింది. అలా వచ్చిన తర్వాత మరల ఇప్పుడు ఏంటి అన్నప్పుడు ఈయనకు సంబంధించి కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాడు. ఆ కమిట్మెంట్స్ సినిమాలు అన్నట్లు ఇదిగో మనకు కనిపిస్తుంది. వాడిని ఫుల్ఫిల్ చేస్తూ ఇప్పుడు ఓజీ అనే సినిమాలో ఒక గ్యాంగ్స్టర్ అన్న వాళ్ళు ఎలా మారుతారు, సామాన్యులకి వాళ్ళు ఎలా చేరువవుతారు, తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే ఎలా ఉంటుంది, సొసైటీకి సంబంధించి ఏం మెసేజ్ ఇస్తారు, కత్తులతో సాధించేది ఏంటి, మానవత్వంతో సాధించేది ఏంటి, ప్రేమతో సాధించేది ఏంటి, డబ్బే శాశ్వతమా, అధికారమే బలమా, ఇలా ఎన్నో కూడా మీకు ఓజీ సినిమాలో కనిపిస్తాయి. నేను చాలా సింపుల్గా చాలా చిన్నగానే ఇస్తున్నాను రివ్యూ. అయితే గతంలో లాగానే ఎప్పుడు రివ్యూలు ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ని ఆయన యొక్క పవర్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన పవర్కి సంబంధించి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమను కొట్టాడు ఈ సినిమాలో పూనకాలు అన్నమాట. సుజిత్ అనబడే ఒక పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ని మన మోదీ చెప్పినట్టుగా పవన్ అయ్యే ఆంది అయ్యే సునామీ తుఫాన్ అని ఎలాగన్నాడో అది ఈ సినిమాలో చూపించాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇన్నాళ్ళు ఎలాగైతే ఆవురావురం అంటూ ఉన్నారో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇన్నాళ్ళు ఎలాగైతే ఆకలితో ఉన్నారో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇన్నాళ్ళు చేసిన ఉపవాసం అనేది ఏదైతే ఉందో వాటన్నింటికి ఇదిగో ఈరోజు సుజిత్ అనబడి ఒక డైరెక్టర్ మన ముందు ఉంచాడు. ఒక అద్భుతమైనటువంటి అసలు
వావ్ అనిపించే విధమైనటువంటి ఒక విజువల్ అనమాట ఈ ఓజీ. పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు ఎలాగైతే చూడాలనుకున్నారో, పవన్ కళ్యాణ్కి సంబంధించి మనలో చాలామంది ఏమైతే ఆయన నుంచి కోరుకున్నారో అదంతా కూడా ఈ సినిమాలో ఉంది. సో సింపుల్గా నేను క్లోజ్ చేస్తున్నా. ఏ మాత్రం సినిమాలకు సంబంధించిన ట్విస్టులు చెప్పినా, ఏ మాత్రం సినిమాకి సంబంధించి ఎవరి క్యారెక్టర్ ఏంటని చెప్పి పరిచయం చేసిన మజా పోద్ది. సో ఫస్ట్ టైం చాలా వరకు రివీల్ చేయకుండా నేను ఫీల్ అయింది ఏదైతే ఉందో అది మీ ముందు ఉంచాను. మీరు కూడా ఈ సినిమా కనుక చూసినట్టు మీ ఒపీనియన్ కింద కామెంట్ తెలియజేయండి. మరలా చెప్తున్నా, నిన్న మొన్న చెప్పింది, ఓజీకి ముందు తెలుగు సినిమా, ఓజీ తర్వాత తెలుగు సినిమా అన్నట్టుగా ఉండిద్ది. పవన్ కళ్యాణ్ అనబడే ఓ వ్యక్తి ధర్మంతో, పవన్ కళ్యాణ్ అనబడే ఓ వ్యక్తి విలువలతో బయట కాదు సినిమాలో కూడా ఉంటాడంటే ఓజీ చూస్తే ఎవరికైనా అర్థమైంది.